గ్యాంగ్ రేప్ ఘటనతో కోల్కతా మరోసారి ఉలిక్కిపడింది. లా విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్యాంగ్ రేప్ ఘటనతో కోల్కతా మరోసారి ఉలిక్కిపడింది. లా విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచార ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మమతా బెనర్జీ బెంగాల్ను నేరాలకు నిలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గ్యాంగ్ రేప్ ఘటనతో కోల్కతా మరోసారి ఉలిక్కిపడింది. లా విద్యార్థినిపై ఇద్దరు తోటి విద్యార్థులు ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైన్ లోకి వచ్చారు. కృష్ణ, కోల్కతాలోని కాస్బా ప్రాంతంలో ఉన్నటువంటి లా కాలేజీలో 25వ తేదీన సాయంత్రం 7:30 గంటల నుంచి 8:50 మధ్యలో ఈ సంఘటన జరిగినట్టుగా పోలీసులు తెలియజేశారు. బాధితురాలు స్థానికంగా ఉన్న ఏదైతే వెలుగులోకి వచ్చింది. వెంటనే కాలేజీలో చదువుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏదైతే ఎఫ్ఐఆర్ ను కూడా పోలీసులు నమోదు చేయటం, ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు నిందితుల్లో మాజీ విద్యార్థి 31 సంవత్సరాల మాజీ విద్యార్థి మనోజిత్ మిశ్రా, అదేవిధంగా 19 సంవత్సరాల జైబ్ అహ్మద్, 20 సంవత్సరాల ప్రస్తుతం విద్యార్థి అయినటువంటి సామిత్ ముఖోపాధ్యాయ్, వీళ్ళ ముగ్గురు కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రే ఎఫ్ఐఆర్ ని దాఖలు చేశారు. వెంటనే పోలీసులు ఈ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ విధంగా ఈ సంఘటన జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం అయితే విచారణ జరుపుతున్నారు. అలోఫర్ లో రైట్.